రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళు, దేవుడంటే లెక్కలేని వారు, దేవుడంటే విలువ లేని వారు, దేవుని వాక్యానికి ఎదురు చూడలేని వారు దేవునికి భయపడరు. హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళు, దేవుడంటే లెక్కలేని వారు, దేవుడంటే విలువ లేని వారు, దేవుని వాక్యానికి ఎదురు చూడలేని వారు దేవునికి భయపడరు. అందుచేత ఈ రెండు కుటుంబాలు, ఈ రెండు లక్షణాలు కలిగిన కుటుంబాలు బైబిల్లో ఒకే వాక్యంలో రాయబడి ఉన్నాయి. ఏమని రాయబడి ఉంది? దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. ఇక రెండు కుటుంబాలు, కుటుంబం చాలా వృద్ధి చెందుతుంది. ఎటువంటి వారులైనా, ఎటువంటి వ్యాధులైనా, ఎటువంటి బాధలైనా ఆ కుటుంబం చాలా వృద్ధిలో ఉంది, ఆ కుటుంబం చాలా వర్ధిల్లుతుంది. కారణం ఏంటి? అలాగే అదే ఊరిలో దేవుని నమ్ముకున్న కుటుంబం కూడా ఉంది, అంతకంతకి నీరసమైపోతున్నారు. కారణం ఏంటి అనే వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, దేవుని యొక్క సన్నిధానంలో మన వాక్యాన్ని, సత్యాన్ని పరిశీలన చేసే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం కనుక ఆయన సన్నిధానం చెప్పిన ఈ మాటను బట్టి ఇక్కడ రెండు కుటుంబాల్లో ఓ కుటుంబం అంతకంతకు వర్ధిల్లు కుటుంబంగా ఉంది. ఏ అననుకూల పరిస్థితి వచ్చినప్పటికీ కూడా అంతకంతకు నేరసిరిగిపోతుంది. నేరసిరిగిపోతున్న కుటుంబం మనకు అవసరం లేదు. ఏ కుటుంబం కావాలి మనకి? ఏ కుటుంబం కావాలని చెప్పాలి? వర్ధిల్లుతున్న కుటుంబం కావాలి. ఎందుకంటే నేను ఎలాగో వర్ధిల్లాలి. దేవుని సన్నిధానంలో వర్ధిల్లడానికి కారణం ఏంటి? నేర్చలు అయిపోవడానికి, ఇబ్బంది పడటానికి బోలు కారణాలు. దానికి పరిశీలన చేయట్లేదు మనకు తెలుసు. దేవుని ఇదిగో కుమారుని ముద్దు పెట్టుకుని, కుమారుని మాట ఆలకించండి, దేవుణ్ణి గౌరవించండి, దేవుణ్ణి ప్రేమించాలి. లేదు ఎలా ఆయన కోపం వచ్చిందని వాక్యం అంటాను. ఆయన ప్రేమించకపోతే, ఆయనతో ప్రేమగా మాట్లాడకపోతే ఆయన కోపం వచ్చేస్తున్నప్పుడు దేవుని సన్నిధానంలో ఇప్పుడు ఆ వర్ధిల్లుతున్న కుటుంబం యొక్క లక్షణాలు ఏమిటి? ఎందుచేత ఆ కుటుంబం వర్ధిల్లుందని మనం ఆలోచించగలిగితే ప్రతి వారి కుటుంబం వర్ధిల్లాలని అనుకుంటున్నాం. ప్రభువా వారికి ప్రార్థన చేసి నీ కుటుంబం వర్ధిల్లాలి, అది దేవుని యొక్క వాక్యంలోనే పరిశీలన అవుతుంది. ఏదో నువ్వు ఉపవాస ప్రార్థన చేసేసి, లేకపోతే ఏదో భోజనాలు మానేసి ఎప్పుడు 24 గంటల ప్రార్థన మాత్రం రాదు. దేవుని యొక్క సత్యాన్ని, సత్యమైన దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలనగా చేసుకుని ఆ పరిశీలన మనం గమనించి ఏ విధంగా ఏ కుటుంబం వర్ధిల్లుందో ఆ కుటుంబాన్ని అనుసరించగలిగితే ఇక్కడ వర్ధిల్లుతున్న కుటుంబంలో ఆ కుటుంబం చేస్తున్న ప్రార్థన ఏంటంటే అద్భుతమైన మాట. లోపల ప్రవేశించి అంటే దేవుని మందిరంలోకి వెళ్ళి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలా ప్రార్థన చేశాడు. వర్ధిల్లుతున్న కుటుంబంలో నెంబర్ 1 లక్షణం. నీ కుటుంబం, నా కుటుంబం వర్ధిల్లాలనుకుంటే మనం చేయవలసిన, చేస్తున్నా కానీ అక్కడ చేయవలసిన చేసిన విధానం పెట్టి క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే అక్షరం చెప్పున ఆయన సత్యాన్ని పరిశీలన చేసేవాడు ఎవడన్నాడు కనుక మనం చేయగలిగితే ఆయన ఏమన్నాడు? నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడునో నా కుటుంబం ఏ పాటిది. దీంట్లో ఉన్న భావం ఏంటంటే అక్కడ కుటుంబాన్ని ప్రభువా నువ్వు నన్ను దీవించిన విధానం బట్టి, నువ్వు నన్ను కాపాడిన విధానం బట్టి, నువ్వు నాకు కలగజేసిన విధానం బట్టి అన్నాడా? లేకపోతే ప్రభువా నా కుటుంబం కానీ నేను కానీ నీ సన్నిధానంలో కూర్చుని ప్రార్థన చేయడానికి నేను అంతటి వాడిని అయ్యా అన్నాడు. దీంట్లో నీకు వ్యత్యాసం అర్థం. ఇప్పుడు ఆయన కుటుంబాన్ని బాగా తగ్గించుకుని దేవుని సన్నిధానంలో దేవుని హెచ్చిస్తున్నాడా? దేవుడిచ్చిన దీవెన బట్టి, దేవుడిచ్చిన ఆశీర్వాదం బట్టి దేవుని కొనియాడుతున్నాడా? ఆయన రాజు అయ్యుండి ఆయన ప్రభావ నువ్వు ఇచ్చిన ఈ రాజ్యాధికారాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన ప్రభావ ఈ యొక్క అవకాశాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి కానీ పొరపాటున ఏమన్నాండి? నిన్ను ఏమన్నాండి ఆయన? మళ్ళీ చదవాలి మాట కంక్లూడింగ్. ఆయన కూర్చుని ప్రభువా అది చూసారండి. ఇక్కడ ఏంటి దాంట్లో అర్థం అవ్వాలి. అదే పరిశీలన, వాక్య పరిశీలన అంటే ప్రభువా నీవు నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను అంతటి వాడిని అంటే ఆయన దౌనయ్యాడా, తగ్గించుకున్నాడా, దేవుడికి ఆశీర్వాదం బట్టి దేవుని కొనియాడుతున్నాడు. అర్థం అన్నమాట. నేనైతే ఏముందంటే ప్రభువా నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన స్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలను ఆయన అంటాను నేనైతే. అది దేవునికి నచ్చదు. ఇది మనం అంటాం, అనాలేమో అని. కానీ ఆయన ఏమని వచ్చండి? రాజుగారు అయ్యింది, దేవుని సన్నిధానం కూర్చుని నాయన నీ ఎదుట ప్రార్థన చేయడానికి నేను అంతటి వాడిని. ఏ మాత్రం కూడా ఆయన అధికారాలు కానీ ఆశీర్వాదాలు కానీ దేవుని సన్నిధానం కనపరచలేదు. అయ్యా నేనే కాదు నా కుటుంబం ఏ పాటిది అని అడిగాడు ఆయన. నీ కుటుంబం వర్ధిల్లాలంటే దేవుని సన్నిధానంలో నీవే నాయన సర్వేశ్వరుడివి, నీవే నాయన అత్యధికుడివి, సర్వలోకాలకి
సార్వభౌమాధికారం కలిగిన దేవుడు నీవే, నీ తర్వాతనైనా అని ఆయన హెచ్చరించాలి, మనం తగ్గించుకోవాలి. చూడండి, ఈయన రాజుగారు ఏంటి అక్కడ చేయవలసిన ప్రార్థన అది కాదు, ప్రభువా నీవిచ్చిన ఈ అధికారాన్ని బట్టి, నీవిచ్చిన గొప్ప ఈ ఆశీర్వాదాన్ని బట్టి అని మొదలెట్టారు. దేవుడు పొంగిపోదు. కానీ ఏమనంటే ఎప్పటికీ దేవుణ్ణి హెచ్చిస్తూ ఆయన తగ్గించుకున్నాడు. నీ ప్రాంతంలో నీ కుటుంబం వర్గాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే, ప్రభువా ఇంత అనానుకూల పరిస్థితుల్లో ఎలాగ ప్రార్థన చేయడానికైనా నువ్వు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేను అంతటి వాడినైనా, నా జ్ఞానం ఎంతటినైనా, నా స్థితి ఎంతటినైనా, నా కుటుంబం ఏర్పడుతుందని చెప్పేసి మన కుటుంబాన్ని, మన యొక్క నా స్థితిని తగ్గించుకుంటూ ఆయన ఇచ్చినప్పుడు ఆ కుటుంబం అంతకంతకు వర్ధిల్లేదిగా ఉంటుంది. దేవుడిని ఏ విధంగా దీవించగానే దేవుని యొక్క ఆ సన్నిధానంలో ఈ ఆశీర్వాదాన్ని కానీ, ఈ గొప్పతనం కానీ దేవుని సన్నిధానంలో తెలియజేయకూడదు. ఎందుకంటే చూసారండి, ఘనత, గొప్ప ఆశీర్వాదము, గొప్ప రాజ్యాధికారం ఈయనకుంది. నువ్విచ్చిన ఘనతను బట్టి, నువ్విచ్చిన అధికారాన్ని బట్టి, నువ్విచ్చిన ఆశీస్సును బట్టి అని ఎట్టి పరిస్థితులు అనుకున్నా అత్యధికమైన ఘనత వర్షించిన వాడు నీవే, ఏమైనా చేయగలిగిన వాడు నీవే మా దేవుడు అయ్యా. నీ కుటుంబం వర్తిల్లాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం కానీ ఎందుకు వర్తిల్లడం లేదో దేవుని యొక్క వాక్యం పరిచయం చేస్తున్నప్పుడు ఒకవేళ మనం హెచ్చించుకుంటున్నాను, ప్రభువా వాళ్ళకి మన లేకుండా నాయన నువ్వు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి పొరపాటు కూడా మనం అనుకుంటాం, వర్ధిల్లుతున్నాం అనుకుంటున్నాం. మనం ఇంకా వర్ధిల్లు చేసే దేవుడు కనుక, అయ్యా నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నా బిడ్డలు ఏ పాటి వాడిని అయినా నువ్వు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి ఆయన హెచ్చించాడు. రెండోదిగా ఏం చేశాడంటే ఆయన అత్యధికతను, ఆయన యొక్క ఘనతను, ఆయన యొక్క మహిళని చెప్పాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తావించలేదు. ఇప్పుడు పూర్తి సార్లు నెరవేరవచ్చు, ధైర్యం అయినా మీ వల్ల కలుగుతుంది. ఆయన భయపడవద్దని చెప్పిన దేవుడు నీవు కనుక నాకున్న ఏ పరిస్థితి అయినా సరే, అది వ్యాధి పరంగా, ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా, ఏ విషయంలో అయినా సరే భయపడకుండా నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అద్భుతాలు చేసేవాడు దేవుడు. దేవుని యొక్క సన్నిధానంలో నా కుటుంబం అంతా నీ సన్నిధి నిలిచునుగాక. దేవుని యొక్క సన్నిధానంలో నేను నా ఇంటి వారిని ఈ భావాన్ని సేవిస్తున్నామని చెప్పిన యెహోషువ వారి కుటుంబం అత్యద్భుతంగా ఆశీర్వదించబడింది. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు సహకరించే మనసు కలిగిన వారే ఉండాలనుకుంటే మీకు నేను ప్రార్థన చేసుకున్నాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకుని బలవంతం చేయటం వల్ల ఆ మాటను గౌరవించి వచ్చుకోవడం తప్ప ప్రార్థన చేసుకునే హృదయం అందరికీ ఏకమనస్సు కలగాలి. నీ సన్నిధిలో నిత్యము నా కుటుంబం నిలిచినట్లు చూసామంటే దేవుని సన్నిధానంలో మరి ఆ కుటుంబం వర్ధిల్లకుండా ఎంచుకుంటుందండి. ఎప్పుడైనా మన కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, మన ప్రార్థనలో కొనసాగుతూ ఉంటాం. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, మనకున్న భయాన్ని బట్టి, మనకున్న అనుకూలతను బట్టి ఒక్కోసారి ఒక్కో పూట ప్రార్థన చేయలేని పూటలు ఎగిరిపోతూ ఉంటాయి. ప్రతిరోజు దేవుని సన్నిధానంలో ప్రభువా నీవు ఇచ్చిన యొక్క ప్రతి పరిస్థితిని బట్టి అని చెప్పేసి ఆయనే ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయనే కొనియాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. ఎప్పుడైతే ఈ 3 మాటలతో 3 సందర్భాల్లో ఈ ప్రార్థన చేశాడో ఆ కుటుంబం తప్పకుండా వర్ధిల్లింది. రిజల్ట్ ఏంటంటే దీనికి కలిగిన ఫలితం ఏంటంటే అదే 7వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని చదివితే, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని చదివితే ఇప్పుడు ఆయన కుటుంబం ఈ ప్రార్థన వలన అంతకంతకు వర్ధిల్లే కుటుంబంగా ఉంది. 9వ వాక్యం 7. ఎప్పుడైతే దేవుని సన్నిధానం ఈ విధంగా కొనసాగారో అంతకంతకు లోకంలో, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, నీ వీధిలో, నీ వాటిలో అంతకంతకు నీ పేరు ప్రాముఖ్యంగా నిలిచిపోయింది. కారణం ఏంటంటే నువ్వు దేవుని సన్నిధానం అంతగా ప్రార్థన చేశావు కనుక, దేవుని యొక్క వాక్యాలు అంతగా పరిచయం చేశావు కనుక, దేవుడిని కుటుంబాన్ని వర్ధిల్ల చేయాలని దేవుడు కోరుతున్నప్పుడు దానికి కావలసిన లక్షణాలు ఆ సూచన గ్రంథంలో రాసినప్పుడు మన వాక్యాన్ని పరిశీలన చేయకపోతే ఆ పరిశీలన చేసే కుటుంబాలు వర్ధిల్లవు. ఆ పరిశీలన చేయకుండా ఉన్న కుటుంబాలు వర్ధిల్లవు కనుక సత్యమును పరిశీలన చేసేవాడు ఎవడో ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఈ కుటుంబం వర్ధిల్లడానికి కారణం ఏంటంటే ప్రార్థనలో అంత ప్రాముఖ్యత కలిగి ప్రార్థన చేయడం ద్వారా ఆయన పేరు అంత ఘనంగా, అంత దీవెనకరంగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు కనుక ఆ కుటుంబం వర్ధిల్లింది. అంతే కదండి. ఆ తర్వాత అతని కొడుకు సొలొమోను గారు కూడా తండ్రి ఎలాగైతే ఏ పాటలైతే ప్రార్థన చేశాడు, సొలొమోను గారి కుటుంబం కూడా అంతకంతకు వర్ధిల్ల కుటుంబంలోనే ఉంది అని చెప్తా. ఈ తండ్రి ఏ విధంగా ప్రార్థన చేశాడో కొడుకు కూడా అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. ప్రపంచ మేధావుల్లో అత్యద్భుతమైన మేధావులంతో ఉన్న వ్యక్తి సొలొమోను గ్రంథం రాయబడం. సొలొమోను గారు ప్రసంగి గ్రంథం, సామెతలు, ఇంకోటి ప్రసంగి, సామెతలు, అదేంటంటే
3 గ్రంథాలు రాయించగలిగాడు. దేవుడు అంత తెలివైన వాడు. దేవుని యొక్క సన్నిధానంలో అంత తెలివైన వ్యక్తి ఈ వర్గడానికి కారణం ఏంటంటే తండ్రి చేసిన ప్రార్థన బట్టి అనుకరణ. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న వాక్యాన్ని దయచేసి పరిశీలించండి. చారిత్రాత్మకమైన విషయాలు, అనేకమైన విషయాలు మనకు తెలుసు. అయ్యా నా కుటుంబ వర్గాలను ఆయన చుట్టుపక్కల భయంకరమైన అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మరి రోగాలలో నా కుటుంబం కూడా అననుకూల పరిస్థితుల్లో, వరదల్లో, మరి నేను వ్యాధుల్లో, బాధల్లో నా కుటుంబం వర్తిల్లాలని దేవుడు తన వాక్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆ వర్తిల్లే కుటుంబంలో మనం కూడా ఉండాలి. ఇప్పుడు మన పరిస్థితి తీసుకుంటే ఇప్పుడు గ్రంథంలో భక్తులు చేసిన వాక్యాన్ని దేవుడు ఆ విధంగా ఉండాలని అక్కడ దృష్టాంతంగా అక్కడ ప్రార్థనా విధానాన్ని వర్తిల్లే విధానం తెలియజేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క శాసనాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా ఆయన ప్రవర్తించాడో, ఎంతగా దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్ని చూపించాడో దావీదు గారి బట్టి కుటుంబం వర్ధిల్లింది. అయితే మనం ఏం చేయాలంటే వింటున్న యొక్క సత్యమును పరిశీలన చేసుకుంటున్నప్పుడు వాక్యమే సత్యం కనుక ఆ వాక్యం నందు మనం నిలిచిన వారైతే యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31వ వాక్యం చదివితే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31వ వాక్యాన్ని చదివితే అక్కడ రాయబడిన మాట, ఎవరైతే తాను నమ్మిన యూదులతో యేసు ప్రభువు చెప్తున్న మాట 8 మీరు నా వాక్యం నిలిచిన వారైతే అది ఈ సత్యమును పరిశీలనగా తీసుకోవాల్సిన మనము గ్రహించే వారిగా ఉండాలంటే ఆ వాక్యం నిలిచిన వారై ఉండాలి. దేవుని యొక్క వాక్యమే దేవుడు నీకు నాకు కూడా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యమే మనం పరిశీలన చేయగలిగితే ఆ పరిశీలన బట్టి నీ కుటుంబాన్ని వర్ధన చేసే దేవుడు. ఎటువంటి భయానికి మనం తావు లేకుండా దేవునికే భయపడుతున్నప్పుడు ప్రతి భయాలు మన నుంచి దూరం వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుని భయం లేకుండా ఉన్నప్పుడు ప్రతి చిన్న భయం కూడా మనం వెంటాడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే కూలంకషంగా తెలుసుకుంటామో దేవునితోనే కొనసాగుతూ ఉంటాం. ఎప్పుడైతే కొనసాగుతూ ఉంటామో ఆయన వాక్యం నిలిచిన వారైతే, ఆయన వాక్యం మనకు తెలిసిన అయి ఉంటారు. దేవుని యొక్క వాక్యం నిలిచిన వారైతే ఆ వాక్యం మనకు తెలిసిన వారే ఉండాలి. ఎందుకంటే వాక్యమే దేవుడు కనుక ఆయన వాక్యాన్ని పరిశీలన చేస్తే మనం హృదయాన్ని కఠినపరచుకోకుండా ఉండాలి. ఆయన కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధృవీకరించకుండా అంగీకరించి పరిశీలన చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే అది చాలా దూరంగా ఉంది. ఆ సత్యం అనే వాక్యం చాలా లోతుగా ఉందని అర్థం అవుతుంది కనుక దేవుని యొక్క సన్నిధానంలో నిలిచిన వారమైతే ఆయన శిష్యులమై ఉంటాం. ఆయన శిష్యులమైన మనం ఎలాగ వర్తిల్లాలి? ఒక అపొస్తలుల కార్యాలయంలో శిష్యులే. ఆ పొజిషన్లో మీరు నేను ఉండటం కోసం, వర్ధిల్లటం కోసం దేవుడు తన వాక్యాన్ని పరిశీలించినప్పుడు ఇంకా దేవుని సన్నిధానంలో వాక్యాన్ని మనం పరిశీలనగా చేయకపోతే, ఇంకా మనం దేవుని యొక్క వాక్యంలో ఇంకా వెనకబడి ఉండిపోతే నేరసిల్లిపోయే కుటుంబాల్లో ఉంటాం కానీ వర్ధిల్లే కుటుంబంలో ఉందాం. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలనగా చేసుకుని వాక్యాన్ని గ్రహించే వారిగా ఉంటామో, వాక్యమే దేవుడు కనుక, దేవుడే వాక్యం కనుక, ఆ వాక్యమే సత్యం కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ప్రత్యేకత కలిగి వర్ధిల్లే కుటుంబంలో ఉంటాం. ఏ కష్ట నష్టాలకు కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థించి వస్తాయండి. కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు వస్తాయి. అయినను దేవుని యొక్క వాక్యం నిలబడాలని, దేవుని యొక్క వాక్యాన్ని కొనసాగించాలని ఆ ప్రార్థన ద్వారా ఆ కుటుంబం అంతరంతలో వర్ధిల్లే కుటుంబంగా ఉండబడింది కనుక ఆ కుటుంబం మన కుటుంబాలు అవ్వాలని దేవుడు చెప్పిన ఈ మాటలు బట్టి ఎవరైతే ప్రభువా నా కుటుంబం వర్ధిల్లే కుటుంబంగా ఉండాలి, ఎక్కడ ఏ అనంతరం పరిస్థితున్నప్పటికీ కూడా నా వీటిలో, నా బంధువులు, నా స్నేహితులు నా కుటుంబం వర్ధిల్లే కుటుంబంగా ఉండాలి. ఆయన మాట్లాడే కనుక ఆ లక్ష్యాలను అనుసరిస్తున్న కుటుంబాలన్నింటినీ దేవుడు వర్ధిల్ల చేయను కాక దేవుడి మాటలు నియమించి ఆశీర్వదించను కాక ప్రార్థన చేసి